నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో స్వీట్ లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈజీగా అనుకుంటే రవ్వ కేసరి చేసుకుంటాం. కొంచెం ప్రాసెస్ ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు చాలామంది అంటే గారెలు కానీ, లేకపోతే బూరెలు కానీ, లేకపోతే బాదుషాలు ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. సో ట్రెడిషనల్ వంటలకు వచ్చేసరికి మనకు బూరెలు చాలామంది కూడా ఇష్టం కదా. సో రెగ్యులర్గా చేసుకునే శనగపప్పుతో కాకుండా ఈరోజు పెసరపప్పుతో బూరెలు చేస్తున్నాను. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం బియ్యం అలాగే మినపప్పు ఈ రెండు మనం కనీసంగా 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఇది మనకు పై పూతగా వస్తుందన్నమాట, పూతపిండి ఇది. సో ఇది కొంచెం మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసి పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. మరీ మెత్తగా రాకూడదు, కొంచెం పొడిగా ఉంటే తర్వాత మనం పాకంలో వేసి తిప్పిన తర్వాత అది కొంచెం ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది నేను ముందుగా చేసి పెట్టేసాను అనమాట. ఫస్ట్ మనం ఈ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ముందుగా మనం మొదలు పెట్టేసుకుంటే మిగతాది చేసుకునేంత లోపు ఇది రెడీ అయిపోతుంది. సో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. సో ట్రెడిషనల్ వంటలు చేసుకునేటప్పుడు మనం కొంచెం దాంట్లో పడాల్సిన కొన్ని పదార్థాలు వాడితే బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కన్నా ఇవి కొంచెం బాగుంటాయి, మనకు మధ్య మధ్యలో తగులుతుంది. కొద్దిగా నేతిలో వేస్తున్నాను. సో నేతిలో వేస్తే మనకు టేస్ట్ అనేది కూడా బాగా పెరుగుతుంది, కొంచెం క్రంచినెస్ అనేది కూడా వస్తుంది. సో మరి మాడిపోకుండా కొంచెం లైట్ ఎప్పుడైతే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుందో సో అప్పుడు తీసేస్తే సరిపోతుంది. సో వేడివేడిగా తింటే చాలా చాలా సూపర్గా ఉంటాయి బూరెలు, చాలామంది కూడా ఇష్టం. ఇంట్లో బొబ్బట్లు చేసుకున్న ఆ బూరెలు తినేవాళ్ళంటే కొంచెం అలా పూర్ణం పక్కన తీసేసి దోసపిండి అది ఇంట్లో చాలామంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. సో ఆ పిండిలో మనం చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని హాయిగా లాగిచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇవి మనం తీసేసుకుందాం. సో చివరి ఆఖరిలో ఇవి యాడ్ చేసేసుకుందాం మనం ఆ పూర్ణం లోపల. దీంట్లో తురిమిన బెల్లం, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో అది కొంచెం మనకు ఆ బెల్లం కరిగిపోతే సరిపోతుంది, ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. సో మరీ లూజ్గా అయితే మనకు గట్టిపడడానికి టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. జస్ట్ ఆ బెల్లం అనేది కొంచెం క్యారమలైజ్ కాకుండా కొంచెం వాటర్ అనేది దీంట్లో మనం యాడ్ చేస్తాం. మెత్తగా తురుముకుంటే మనకు తొందరగానే ఇది కరిగిపోతుంది. కొంచెం ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది మనకు పూర్ణానికి. సో కొంచెం బెల్లం కరిగిన తర్వాత సో ఇది లేత తీగ పాకం ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ ముదురు కానియకూడదు, లేకపోతే ఆ పూర్ణం అనేది మనకు గట్టిపడిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, సో ఇది కొంచెం మనకు దగ్గర పడాలి. అంటే మనకు ఉడికించుకున్న పప్పు కాబట్టి కొద్దిగా దాంట్లో కూడా లైట్గా వాటర్ ఉంటుంది, మెల్లిగా ఉడుకుతూ మనకు అది దగ్గర పడాలి. సో దగ్గర పడిన తర్వాత కాస్త మనం చల్లార్చుకుంటే అప్పుడు ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం బియ్యం మినపప్పు కలిపేసి
పేస్ట్లా రెడీ చేసుకున్నాం. మనకు పూతపిండి రెడీ కావాలి కదా. మిక్సీ జార్లో బియ్యం, అలాగే నానబెట్టిన మినపప్పు, ఫస్ట్ ఒకసారి అలా గట్టిగా పట్టేసి తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మధ్య మధ్యలో మనం ఆ పెసరపప్పును కూడా చూస్తూ కలుపుతూ ఉండాలి. ఓకే, సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా మనకు రెడీ కావాలి పిండి అనేది. ఓకే, దీంట్లో కొద్దిగా ఉప్పు. సో ఉప్పు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇది బాగా కలిపేసేయాలి. సో కొంచెం గట్టిగా ఉంది, దీంట్లో కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం, ఎందుకంటే కొంచెం లైట్గా పట్టేస్తుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే కొంచెం బాగుంటుంది, డార్క్ కాకూడదు. సో కొంచెం క్రిస్పీగా క్యారమలైజ్తో సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం, ఎందుకంటే మనకు కొంచెం ఇది చల్లారాలి. సో ప్యాన్లోనే ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ప్యాన్ వేడి వల్ల. అలాగే సో డీప్ ఫ్రైకి కూడా మనం ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఇది కాస్త చల్లారితే మనకు ఉండ చుట్టుకోవడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. సో ఇది మనకు పూతపిండి రెడీ అయిపోయింది, అలాగే స్టఫింగ్ కూడా రెడీ అయింది. ఇది కాస్త చల్లారాలి, అలాగే మనకు నూనె కూడా వేడి కావాలి. ఓకే, సో స్టఫింగ్ కూడా మనకు చల్లారిపోయింది. సో ముందుగా మనం ఉండల్లా చేసేసుకుందాం. మనకు కావాల్సిన సైజ్ చూసుకుని ఓకే ఓకే సో ఒక్కొక్కటి పిండిలో వేసుకొని మనం జాగ్రత్తగా చేయి కాలకుండా చూసుకోవాలి. సో పిండి కూడా మనం బాగా ఇలా గిల్ల కొట్టేస్తే కొంచెం ఫోమ్ టైప్లో వస్తుంది, అప్పుడు బాగుంటుంది అన్నమాట. పైన పూతపిండి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, కొంచెం గుల్లగా వస్తే స్లో ఫ్లేమ్లో మనకి ఇలా వేగుతూ ఉంటే ఏంటంటే లోపల వరకు బాగా మగ్గుతుంది అన్నమాట. సో పచ్చిదనం అనేది లేకుండా బాగా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ కావాలి, సో వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇది. ఎందుకంటే జాగ్రత్తగా పిండి అనేది ఎక్కువ లేకుండా. అలాగే ఓకే, సో కొంచెం వేగిన తర్వాత దాన్ని కలపాలి. ఫస్ట్ ఏదైతే వేసామో దాన్ని కొంచెం కలపాలి.
మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి అలా టర్న్ చేసుకుంటూ మనకు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వస్తే మనకు బాగుంటుంది. రైట్. సో అన్ని వైపులా వేగిన తర్వాత వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఓకే. సో ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే. సో కొద్దిసేపు వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు మనకు కావాల్సిన రంగు కూడా వచ్చేసింది దీనికి, బూరెలకి. సో అన్నీ కూడా తీసేసుకుందాం. ఎస్. సో వేడివేడిగా తింటే బూరెలు సూపర్గా ఉంటాయి. ఓకే. సో పెసర బూరెలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. చాలా ఈజీ అండి. అంటే కొంచెం మనకు ఆ నానబెట్టుకోవడానికి ఉడికించుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత అవన్నీ కూడా రెడీ అయిపోతే టకా చేసేసుకోవచ్చు. ఓకే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పెసర బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన బెల్లం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పెసర బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పెసరపప్పు, యాలకుల పొడి వేసి కలుపుతూ దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మినపప్పు, కాస్త నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కాస్త ఉప్పు, నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గర పడేదాకా మగ్గించుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసి ఒక బౌల్లోకి తీసుకుని కలిపి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. చల్లార్చుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సిద్ధం చేసుకున్న మినపప్పు, బియ్యపిండి మిశ్రమంలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసర బూరెలు రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇవి చాలా సూపర్గా ఉంటాయి. ఇంకొంచెం మంచి టేస్టీగా ఉండాలంటే కొంచెం చిన్న గుంటలా చేసి నెయ్యి వేసుకొని తింటే చాలా మందికి తెలుసు కదా, ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. కీరా అలాగే క్యారెట్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ కీరా ఇది కొంచెం మనం బేస్లా తీసుకుంటున్నాం. ఓకే. సింపుల్గానే చేసుకునేది, బట్ కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ పర్పుల్ కలర్ బ్రింజాల్ తీసుకున్నాను నేను, లాంగ్ బ్రింజాల్. ఓకే. 5 స్లిట్స్. సో అట్ లాస్ట్ లోపలికి మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఫ్లవర్స్లా చేసేసి చిన్న మనకి ఎలా అంటే ట్యూలిప్స్లా వస్తాయి.
ఇది మనం కీరాతో అయినా చేసుకోవచ్చు, బట్ బేస్ మనం కీరా వేసాం కాబట్టి ఇక్కడ నేను బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా చిన్న చిన్న వాటితోనే మనం మన క్రియేటివిటీ యూజ్ చేస్తూ ప్లేట్ గార్నిష్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకే, సో వీటికి మనం ఎండింగ్లో ఫ్లవర్స్, అది కూడా చాలా సింపుల్గా చేసుకునేవి. ఓకే, సో ఇది కూడా కొంచెం నేను పీల్ చేస్తున్నాను. ఓకే, స్లాంట్ పొజిషన్లో సో మనం ఎన్ని అవి చేసుకున్నామో దానికి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇక్కడ జిగ్జాగ్ మధ్యలో ఓకే, సో ఇలా ట్యూలిప్ షేప్లో అన్ని కట్ చేసుకోవాలి. ఓకే, స్లైస్ రూపంలో మనం చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫుల్ ట్యూలిప్లా కావాలంటే అది వరకు నేను చూశాను, మనం టొమాటోతో చేసుకున్నాం. ఇది కొంచెం ఈజీగా అనమాట మన ప్లేట్ గార్నిష్ చేసుకోవడానికి. ఎన్ని కావాల్స్తే అన్ని ఈజీగా తక్కువ టైంలో ప్లేట్ మనం బ్యూటిఫుల్గా గార్నిష్ చేసుకోవడానికి అనమాట. ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 ఇంకొకటి మనకు పడుతుంది. ఓకే, సో ఇలా సో ఇది మనకు స్టెమ్లా వచ్చేస్తుంది. సో మిగిలిపోయిన కీరా మనం హాఫ్ సర్కిల్స్ సో బేస్లో మనకు కొంచెం ఇలా కవర్ చేస్తూ రైట్. సింపుల్గా ఉండే ప్లేట్ గార్నిష్ అంటే మనం సలాడ్స్ కానీ లేకపోతే ఏదైనా చాట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు పైనుంచి ఇలా మనం గార్నిష్ చేసుకుంటే చూడడానికి ఎక్స్ట్రా లుక్ అనేది వస్తుంది. సింపులే కదా, ఈజీగానే చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా కాకరకాయ అనగానే చేదు వల్ల చాలా భయపడుతూ ఉంటారు. చేదు పోవాలంటే ఒక చిన్న చిట్కా. సో మనం వండే ముందు కాకరకాయకి పైనంతా కూడా మనం కాస్త ఉప్పు రాసేసి ఒక అరగంట నుంచి గంట పాటు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని కావాల్సినట్టుగా అంటే కూర కానీ మసాలా కానీ వేపులు కానీ చేసుకుంటే మీకు చేదు అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. సో ప్లేట్ గార్నిష్ అంటే హార్డ్గా ఏముండదండి, చిన్న చిన్న స్లైసెసే మన క్రియేటివిటీ యూజ్ చేస్తే ఇలా కలర్ఫుల్గా ప్లేట్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా పెసర బూరెలు నా ముందు రెడీగా ఉన్నాయి. సో కొంచెం అలా లోపల కొద్దిగా రంధ్రం చేసేసి అలా నెయ్యి వేసుకొని, ఓకే, సో నోరు ఊరుతుంది కదా. సో మీరు చేసేసుకోవాలి, మీరు తినాలి అంటే చేసుకోవాలి కదా, అందుకే నేను చూపిస్తున్నాను. నేను మటుకు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. అల్టిమేట్ టేస్ట్. ఎందుకంటే బూరెలు చాలా మందికి కూడా ఇష్టం. ఇలా పెసరపప్పుతో చేసుకుంటే, అంటే రెగ్యులర్గా మనం శనగపప్పుతో ఎక్కువ చేసుకుంటాం కదా, పెసరపప్పుతో కూడా సూపర్గా ఉంది. ఇలా వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే మటుకు ఇంకా అమృతం అంతే. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, నేను తింటూ ఉంటాను. మీరు కూడా వెంటనే ఆ పప్పులు నానబెట్టడాలు ఉడికించడాలు మొదలు పెట్టేసేయండి. ఓకే, సూపర్గా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.